అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ను మీకు వెంటనే అందజేయడానికి మన ఛానల్ ఎప్పుడు రెడీగా ఉంటుంది. కాబట్టి వీడియోస్ని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ సంబంధించి మరి అంగన్వాడీలకు సంబంధించిన 2 వేధింపులకు సంబంధించినటువంటి విషయాలైతే డిస్కస్ చేద్దాం. రాజకీయ వేధింపులతో అంగన్వాడీకి అస్వస్థత అంటూ ఇక్కడ జూలై 24వ తేదీన అంటే తాజా న్యూస్ ఇది. రాజకీయ వేధింపులతో అంగన్వాడీ టీచర్కి అనారోగ్య పరిస్థితి నెలకొన్నది. ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్న దృశ్యం ఇక్కడ కనిపిస్తున్నది. ఇక్కడ చూస్తే శ్రీకాళహస్తి సంబంధించి రాజకీయ ఒత్తిళ్లు తరలేక అంగన్వాడీ కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలైన ఘటన మంగళవారం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం మన్నవరం గ్రామంలో చోటు చేసుకుంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ కార్యకర్త గాయత్రిని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అంగేరి పుల్లయ్య స్థానిక ఏరియా ఆసుపత్రిలో పరామర్శించారు. ఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే జీతాలు తక్కువ ఉండి అనేక సమస్యల మధ్య విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ టీచర్లకు ఈ రాజకీయ నాయకుల వేధింపులతో ఇంకా చాలా ఒత్తిడికైతే గురవుతున్నమాట వాస్తవం. మరి గాయత్రి గత 4 ఏళ్లుగా నిబద్ధతతో అంగన్వాడీ కార్యకర్తగా సేవలు అందిస్తుందన్నారు. ప్రస్తుతం రాజకీయ వేధింపులకు సిడిపిఓ వంతపడడంతో మానసికంగా కుంగిపోయి ఖచ్చితంగా తొలగిస్తామని సిడిపిఓ బెదిరించడంతో అనారోగ్యం పాలైన గాయత్రి మరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిడిపిఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విధంగా ఇది అంగన్వాడీల మీద ఇలాంటి దుశ్చర్యలు అయితే తగదని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. ఇంకో విషయం చూస్తే అంగన్వాడీ కార్యకర్తపై వేధింపులు ఆపాలి అంటూ ఇది ప్రకాశం జిల్లా నుంచి న్యూస్. ఇక్కడ మెమోరాండం చూపిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇక్కడ ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడు మండలంలోని గమ్మలంపాడు గ్రామ శివారు పొట్టివారిపాలెంలో అంగన్వాడీ కార్యకర్త గంగవరపు గోవిందమ్మపై వేధింపులు ఆపాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ కోరారు. అయితే ఇక్కడ ప్రెస్ మీట్లో అయితే ఏం చెప్పారంటే ఈ బొడ్డపొట్టివారిపాలెంలో 2014 ఫిబ్రవరి 24 నుంచి అంగన్వాడీ ఆయాగా గంగవరపు గోవిందమ్మ విధులు నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్లో పనిచేస్తున్న కార్యకర్త మరి 2018లో రిటైర్ అయ్యారు. మరి అప్పటికే ఆ సెంటర్లో ఆయాగా పనిచేస్తూ మరి టీచర్గా ప్రమోషన్ పొందడానికి అన్ని అర్హతలున్న గోవిందమ్మకు ప్రమోషన్ అర్హత ఉన్నా అప్పటి అధికారులు కావాలని మరి సెపరేట్ నోటిఫికేషన్ వేశారు. దాంతో ఆయాగా పనిచేస్తున్న గోవిందమ్మ మరి న్యాయస్థానానికి వెళ్ళి కోర్టుకు వెళ్ళి తీర్పు అయితే రావడంతో ఆ నోటిఫికేషన్ రద్దు చేసి ఆ గోవిందమ్మకే ఆ అంగన్వాడీ కేంద్రం టీచర్ పోస్ట్ అయితే ఇచ్చారు. అయితే ఇప్పుడు సర్టిఫికెట్స్ లేవని నువ్వు ఎలా ఎక్కుతావని చెప్పేసి ఆమె మీద బెదిరింపులకు దిగుతున్నారు. గోవిందమ్మ అయితే 7/6/2024 గోవిందమ్మ అంగన్వాడీ టీచర్గా ప్రమోషన్ వచ్చిందని తెలిపారు. కొంతమంది కావాలని మరి సర్టిఫికేట్ లేవనే పేరుతో అసత్య ప్రచారాన్ని చేస్తున్నారని తెలిపారు. పత్రికాముఖంగా అన్ని సర్టిఫికేట్లను ఆమె చూయించారు. ఇప్పటికైనా వేధిస్తున్న వారు వెంటనే తమ వేధింపులు ఆపాలని, లేని పక్షంలో యూనియన్ జిల్లా వ్యాప్తంగా మరి ఆయా నుంచి టీచర్గా ప్రమోషన్ పొందిన గోవిందమ్మకు అండగా నిలిచి పోరాటం చేస్తుందని చెప్పేసి అన్నపూర్ణ అయితే హెచ్చరించారు. పత్రికా సమావేశంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నపూర్ణ, మద్దిపాడు ప్రాజెక్టు కార్యదర్శి నాతాని ధనలక్ష్మి, సిఐటియు జిల్లా కార్యదర్శి బంకా సుబ్బారావు, కార్యకర్త గోవిందమ్మ తదితరులు అయితే పాల్గొనడం జరిగింది. ఇది న్యాయబద్ధంగా వచ్చినటువంటి ఆయా నుంచి టీచర్గా ప్రమోషన్. ఆ కేంద్రంలో అన్ని అర్హతలు ఉన్న ఆ టీచర్ రిటైర్మెంట్ అయినప్పుడు ఆ ఆయాకి టీచర్గా ప్రమోషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటి న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో ఇతరులు జోక్యం చేసుకోవడం సమంజసం కాదని చెప్పి అంగన్వాడీ యూనియన్లు అయితే తెలియజేస్తున్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.